శుక్ర మంగళవారాల్లో కొందరు డబ్బెందుకు ఇవ్వరు. మంగళ శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిరూపమని మహిళలు నమ్ముతారు. అందువల్లే ఆ రోజు ఎవ్వరికీ డబ్బు ఇవ్వరు. ఇలా చేస్తే ఆడపిల్లను శుక్రవారం పంపినట్టేనని భావిస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కూడా మంగళ శుక్రవారాలు అత్తవారింటికి పంపరు. అన్ని దానముల కన్నా విద్యాదానం గొప్పదా? అన్నదానము గొప్పదంటారు. మనువు విద్యాదానము మహోన్నతమైన ఫలమని తెలియజెప్పాడు. నీరు, అన్నము, గోవులు, భూమి, వస్త్రములు, బంగారము, దినసరి భత్యములు వీటన్నిటికన్నా విద్యాదానము గొప్పది. వస్తువులు, ధనము లాంటివి దానంగా ఇస్తే వారికే ఉపయోగపడతాయి. అదే విద్యాదానం చేస్తే వారికి, వారి కుటుంబం అంతటికీ ఉపయోగపడుతుంది. చేపల కూరతో అన్నం పెట్టడం కన్నా మంచి పని చేపలు పట్టడం నేర్పించటము. రాత్రిపూట చెట్ల కింద ఎందుకు నిద్రించకూడదు? పగటిపూట చెట్లు బొగ్గు పులుసుని పీల్చి ప్రాణవాయువును వదులుతాయి. ప్రాణవాయువు మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుంది. అదే చెట్లు రాత్రిపూట ప్రాణవాయువుని పీల్చుకొని బొగ్గు పులుసును వదులుతాయి. బొగ్గు పులుసు వాయువు అనారోగ్యము, కాన పగటిపూట లాభం, రాత్రిపూట నష్టము. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలొస్తాయా? దీనికి ప్రధాన కారణం ఆ రోజు అనగా వినాయక చవితి నాడు చంద్రుని నుంచి వచ్చే కిరణాల్లో మార్పు ఉంటుంది. ఆ రోజు చంద్రుణ్ణి చూడడం వల్ల కంటి చూపుకు ఇబ్బంది రావచ్చు. అందుకనే ఆ దోషాలను పోగొట్టేలా వివిధ ఆకులతో వినాయకుని పూజ చేసి వ్రతకథ చదివి చంద్రుణ్ణి చూడమంటారు. వినాయక పూజలో వాడే ఆకుల్లో చంద్రకిరణాల్లో ఉండే దోషాన్ని హరించే శక్తి ఉంది. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రయాణం చేయకూడదని ఎందుకంటారు? చంద్రుని పూర్ణత్వము, అసంపూర్ణత్వముల వల్ల ఆ రోజుల్లో శరీరంలో కొంత శక్తి తగ్గుతుంది. అనారోగ్యం ఉన్న వారికైతే మరీ ఎక్కువ నీరసంగా ఉంటుంది. దానివల్ల వెళ్లే కార్యం సమర్థవంతంగా చేయలేకపోవచ్చు. అందుకనే ప్రయాణం చెయ్యరాదనేది, అమావాస్య పౌర్ణములలో చెట్లు ఎక్కొద్దనేది ఇందుకే. శరీరంలో శక్తి నశించడం ద్వారా చెట్టుపై నుంచి పడే ప్రమాదం ఉంది. మనువు స్త్రీకి వ్యతిరేక. మనువు స్త్రీ ధర్మాలను అనేకం చెప్పాడు. కుటుంబ గౌరవాన్ని నిలపాలన్నా పోగొట్టాలన్నా స్త్రీయే కారణము. అటువంటి స్త్రీని కనిపెట్టుకోవాలని, రక్షించుకోవాలని, సుఖపెట్టాలని చెప్పాడు. తప్పు చేస్తే ఎంత ఘోరమైన శిక్షలు వేయాలో చెప్పాడు. అలాగే మగవాడికి అనేక శిక్షలు చెప్పాడు. స్త్రీని ఇష్టం లేకుండా పొందితే దొంగతనానికి శిక్షగా శిరచ్ఛేదనం చేయమని చెప్పినట్టు లింగచ్ఛేదం చేయమన్నాడు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనగా స్త్రీలని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు నాట్యం చేస్తారని చెప్పాడు. తండ్రి బాధ్యతలు విస్మరిస్తే కూతురు తన స్వయంగా ఎంచుకొని వివాహం చేసుకోవచ్చని చెప్పాడు. ఆ రోజుల్లోనే నీటిని వడగట్టి త్రాగమన్నాడు. స్త్రీని గౌరవించమన్నాడు. అలాగే డప్పు, ఎద్దు, ఆడది కొడితేనే మాట వింటాయని చెప్పాడు. ఆ రోజుల్లో ఆయా పరిస్థితులు కాలాన్ని బట్టి చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చాయంటే ఎంతో క్రమశిక్షణ వాటిలో ఉన్నట్లే. అప్పట్లో ఏం చెప్పాడు అని అనుకోవడం కంటే ఈ కాలానికి మనువు చెప్పిన ధర్మశాస్త్రంలో ఏం నేర్చుకోవాలో ఏం వదిలేయాలో తెలుసుకోవడానికైనా మనుధర్మశాస్త్రం చదవండి. మనువుని విమర్శించేవారు ఆయన చెప్పిన అనేక మంచి విషయాలను వదిలేస్తున్నారు. తల్లిదండ్రి బ్రతుకున్నంత వరకు ఆస్తి పంచుకోకూడదన్నాడు, విడిపోవద్దన్నాడు. మరి అలాంటి ధర్మాలెన్నో చెప్పాడు. యక్ష ప్రశ్నలు ఏవి? మహాభారత గాథలో యముడు కొంగ రూపంలోకి మారి తను యక్షుకుడిని చెప్పి ధర్మరాజును అడిగే ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. అనుమతి లేకుండా సరోవరంలో నీళ్లు తాగినందుకు ధర్మరాజు సోదరులు కుప్పకూలుతారు. వారిని బ్రతికించుకోవాలంటే తన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పమంటాడు యముడు. అవి: సూర్యుడిని నడిపేది ఏది? సూర్యుడిని సేవించి తిరిగేవారు ఎవరు? సూర్యుడు దేనివల్ల అస్తమిస్తాడు? సూర్యునకు ఆధారమేమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం: సూర్యుడిని బ్రహ్మం నడుపుతుంది. సూర్యుడిని సేవిస్తూ తిరిగేవారు వేల్పులు. సూర్యుడు ధర్మం చేత అస్తమిస్తాడు. సూర్యునికి ఆధారము సత్యము అని ధర్మరాజు చెప్పాడు. దానికి సంతృప్తి చెందిన యక్షుడు ధర్మానందుణ్ణి మళ్ళీ ప్రశ్నిస్తాడు. దేనివల్ల శ్రోత్రియుడు అవుతాడు? దేనివల్ల పురుషుడు మహిమను, ప్రభావాన్ని పొందగలడు? దేనివల్ల సాయం పొందినవాడవుతాడు? దేనివల్ల బుద్ధిమంతుడవుతాడు? వాటికి సమాధానంగా ధర్మరాజు వేదాభ్యాసం వల్ల శ్రోత్రియుడు అవుతాడు. నిరుపమానమైన తపస్సు వల్ల గొప్ప ప్రభావం సిద్ధిస్తుంది. ధైర్యం వల్ల సాయం పొందుతాడు. పెద్దల పరిచర్యల వలన బుద్ధిమంతుడు అవుతాడు. యక్షుడు మళ్ళీ ధర్మరాజును అడుగుతాడు. దేనివల్ల బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని పొందుతాడు? బ్రాహ్మణుడికి నిర్మల
నిర్మలత్వం ఎలా వస్తుంది? అలాగే మాలిన్యం ఎలా దరిచేరుతుంది? దేనివల్ల బ్రాహ్మణుడు మర్త్యుడు అవుతాడు? యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్పాడు. విప్రుడు వేద పఠనం వల్ల దివ్యత్వం ఆర్జిస్తాడు. నిష్ఠ వల్ల సాధుభావాన్ని పొందుతాడు. సౌశీల్యాన్ని వెడనాడి అసాధువు అవుతాడు. శుచిత్వాన్ని వీడి మృత్యుభయం చెంది మర్త్యుడు అవుతాడు. యక్షుడు ధర్మరాజు జవాబులకి సంతృప్తి చెంది తిరిగి అడుగుతాడు. జీవన్మృతుడు ఎవరు? దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవన్మృతుడు. భూమి కంటే బరువైనది ఏది? భూమి కంటే బరువైనది తల్లి. ఆకాశం కంటే పెద్దది ఏది? ఆకాశం కంటే పొడవు తండ్రి. గాలి కంటే వేగంగా పోగలిగింది ఏది? గాలి కంటే వేగమైనది మనసు. గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది? గడ్డి కంటే విరివిగా పెరిగేది చింత. నిద్రించి కూడా కన్నుమూయనిది ఏది? చేప. జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది? గుడ్డు. రూపముండి కూడా హృదయం లేనిది ఏది? రాయి. వేగం చేత అతిశయించేది ఏది? ఏరు. బాటసారికి, రోగికి, గృహస్థుడికి, మరణించిన వాడికి చుట్టాలెవరు? స్వార్థం, వైద్యుడు, మంచి భార్య, చేసిన ధర్మం. ధర్మానికి కుదురు ఏది? దాక్షిణ్యం. కీర్తికి ఆధారం ఏది? దానం. స్వర్గానికి సరైన మార్గం ఏది? సత్యం. సుఖానికి సెలవు ఏది? శీలము. నరుడికి ఆత్మ ఎవరు? వానికి దైవికంగా ఏర్పడే చుట్టం ఎవరు? అట్టివాడు బ్రతుకునెలా నిర్వహిస్తాడు? ఎలా మంచితనాన్ని పొందుతాడు? నరునకు ఆత్మ పుత్రుడు. అతని దైవికమైన చుట్టం భార్య. అట్టివానిని బ్రతికించేది మేగుడు. వానికి గొప్పతనం చేకూర్చేది దానము. ధర్మాలన్నిటిలోనూ గొప్ప ధర్మం ఏది? అహింస. ఏది సంపూర్ణంగా ఫలితాన్నిస్తుంది? యజ్ఞము. దేన్ని వదలడం ద్వారా సంతోషం వస్తుంది? అహంభావము. ఎవరితో పొత్తు ఎప్పుడు చెడదు? సజ్జన సహవాసము. లోకంలో ప్రజలను ఆదుకొని సహాయం చేసేదెవరు? సజ్జనులు. దేని వల్ల నీరు అన్నము లభిస్తాయి? ఆకాశం వల్ల నీరు అన్నము లభిస్తున్నాయి. విషం అంటే ఏమిటి? విప్రధనము. పితృతర్పణాలకు అనుకూలమైన సమయకాలం ఏది? బ్రాహ్మణులు రాక. దేనిని వదిలిపెడితే మానవుడు సర్వులకు ఇష్టుడవుతాడు, నిస్సోకుడవుతాడు, సంపన్నుడవుతాడు, సౌఖ్యం కలవాడవుతాడు. గర్వాన్ని విడిస్తే సర్వులకు ఇష్టుడవుతాడు. కోపం వెడనాడితే శోకం దరిచేరదు. లోభాన్ని వదిలితే సంపన్నుడవుతాడు. ఆశను వదిలితే సుఖవంతుడవుతాడు. పురుషుడన్న ఎవరు? భూమ్యాకాశాలని ఎవని కీర్తి వైభవము ఆవరిస్తుందో అట్టివాడు పురుష శబ్దంతో పిలవదగినవాడు. సర్వదని అను సకల సంపదలు కలవాడెవ్వడు? ప్రియం, అప్రియం, సుఖం, దుఃఖం, జరిగిన జరగబోయిన కార్యాలు ఎవ్వరికి సమానములో అట్టి మహాత్ముడు సర్వదని అని చెప్పవచ్చు. ఆ సమాధానాలు విన్న యక్షుడు పరమానందభరితుడై తమ్ములలో ఒకరిని కోరుకొమ్మని బ్రతికిస్తానని చెబుతాడు. ధర్మరాజు నకులుణ్ణి కోరుకోగానే ధర్మరాజు ధర్మనిష్టకు మెచ్చి మిగతా తమ్ములని బతికించి ధర్మరాజు కోరికపై తాను యమధర్మరాజునని చెబుతాడు. తాంబూలాలప్పుడు ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగేదెందుకు? ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో పెళ్లి కూతురు పెండ్లి కొడుకు ఒకరికొకరు ఉంగరాలు పెట్టుకోవడం ఓ కమ్మని తీయని క్షణాలు. వధూవరులు తమ జీవితాంతము గుర్తించుకునే మధురమైన క్షణాలు. ఈ ఉంగరాన్ని ఉంగరం వేలికి తొడగడంలో ఒక విషయం దాగి ఉంది. ఉంగరం వేలి నరానికి హృదయానికి అవినాభావ సంబంధం ఉంది. నా మనసరే నా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. ఉంగరం వేలికి పెట్టిన ఉంగరం ద్వారా నీ హృదయాన్ని అంటిపెట్టుకున్నాను అని భావము. ఇంద్రధనస్సుని మరొకరికి చూపించకూడదా? అందమైన 7 రంగుల ఇంద్రధనస్సును చూడడం తటస్థిస్తే చూడాలి గాని మరొకరికి చూపించకూడదనడానికి కారణం ఇంద్రధనస్సు నుంచి వచ్చే కిరణాలు కంటికి అపాయం కలిగిస్తాయి. అందుకే మరొకరికి చూపించకూడదని చెప్పకూడదని చెబుతారు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా? జ్యోతిష్య శాస్త్ర ప్రకారము, మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞుల ప్రకారము ఎక్కువ శాతం అవుతాయనే సూచనలు తెలియజెబుతున్నాయి. దానికి కారణం తెల్లవారుజాము అనగా మెలకువ వచ్చే సమయం. అనగా ఆ సమయంలో ముఖ్యమైన పని గూర్చి మగతగా నిద్రపోతూ మనసు తెలియకుండా ఆలోచిస్తుంటుంది. దాని తాలూకా ఫలితం లేదా జరగబోయే సంఘటన మనకు ఎంతో కొంత తెలుస్తుంది. ఆ విషయాల ఆధారంగా మనం ఊహించుకున్నదే కలగా వస్తుంది. అనగా వాటిల్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.